హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. చాలా రోజుల నుంచి అడ్వెంచర్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తారు కదా. అందుకే ఈ రోజు ఒక క్రేజీ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం అనమాట. దానికోసమే దగ్గర ఒక 60-70 ఎకరాలు ఉండే ఒక అడవికి అయితే వచ్చేసినాం. ఈ రోజు మనం చేయబోయే అడ్వెంచర్ ఏంటిదంటే అడవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో నుంచి అయితే పాస్ కాబోతున్నాం అనమాట. చూద్దాం మనకు మధ్యలో ఏమేమి కనిపిస్తుంది, ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతాయని చెప్పేసి. ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు చెట్లన్నీ కొద్దిగా ఎండిపోయి ఉన్నాయి. అయినా సరే అడవి కొద్దిగా డేంజరస్ గా కనబడుతుంది. ఎటు చూసినా సరే ఒక 10 చెట్ల తర్వాత ఏం కనబడతలేదు, ఇడికో 10 చెట్ల తర్వాత ఏం కనబడతలేదు. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట సీను. సో చూద్దాం ఇంకా మధ్యలో ఏం కనబడితే ఎట్లా ఏం కథ, మనం అసలు ఎండు వరకు వెళ్ళగలుగుతామా లేదా అని చెప్పేసి. సో పులా ఆ న్యూస్ కూడా కనబడుతుంది. సో చూద్దాం, కనబడితే లేకపోలేదు. అందరం ఒక గుంపుగానే వెళ్తాం మొత్తానికి అయితే. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మాకు ఒక డిఫరెంట్ చెట్టు అయితే కనబడుతుంది. మీరు చూడొచ్చు, ఇది ఏం చెట్టు ఏమో, వీటి పేర్లు కూడా తెలియదు మనకు అడవిలో ఉన్న వాటికి. ఇది ఎండిపోయినప్పుడు ఇట్లుందంటే ఇంకా పచ్చగా ఉన్నప్పుడు ఇంకెట్లా కనబడుతుండేమో. ఇది అది రెండు సేమ్ ఉన్నాయిరా మన దగ్గర ఉండి ఇదివరకు. ఇప్పుడు ఏదో ఒకటి తయారు అవుతుండే. ఇది ఒక రకంగా ఉంది. పూల చెట్టు ఇది ఏదో పూల చెట్లు లెక్క. పూలు కాదు అవి ఎగిరిపోతున్నాయి చూడవు. అది ఏదో తీగ వారింది ఎగిరిపోతున్నాయి. ఎగిరిపోయి కనబడుతున్నాయి అలా. అవి తీసి చూపిద్దాం. వీడు ఆట ఆడుతున్నాడు. దొరకబట్టినాడు. ఎండాకాలం బాగా కనబడతాయి ఇవి. కంట్లో పడద్దు కదా, కళ్ళు పోతాయి అంటారా. వీటిని మా సైడ్ సాయిబాబా అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయరు. దయ్యం అంటారా? మా సైడ్ దయాలంటాం, సాయిబాబా అంటారా? చిన్నప్పుడు అయితే బాగా ఆడుకున్నది నేనైతే. ఈ చెట్టు మీద ఉన్న తీగ మొత్తం అదే రే. అందుకు మరా దొరుకుతారా? బాయ్. ఇదేదో మంచిగా ఛాలెంజ్ పెట్టుకోవచ్చు. ఇవి ఎగరేసి కూడా దొరకబట్టుకు రావాలి. ఫస్ట్ దొరకబట్టుకొస్తాడు. మీరు అత్తలో రాస్తారా? చెట్టు అది కాదు కావచ్చు, వేరే చెట్టు. ఈ తీగ అన్ని అవే పలుగుతున్నాయి వాళ్ళకి. దీన్ని ఊపి ఎగురుతాయి చూద్దాము. అంత చిటి పెడితే కావచ్చు. కనబడుతున్నాయి అర కెమెరాలా అన్ని అవే. మళ్ళీ ఊపితే మళ్ళీ పోతాయి. రే ఊపురా, గట్టి ఊపురా, ఊపు. అన్ని లేచినాయి, పోతున్నాయి, అన్ని పోతున్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఇత్తులు. ఇవి పోయి ఏడబడితే మళ్ళీ చెట్టు మొలుతుంది. ఇక వాన పెట్టినప్పుడు మొలుతాయి కదా. అన్న నాకు డౌట్, ఎన్ని చెట్లు ఉంటాయి అడవిలో మొత్తం? లెక్క అసలు చెట్లలో ఎన్ని రకాలు ఉంటాయో? మతుండే కొన్ని కోట్ల. మేము ఇంకా తొవ్వుంటే పోతున్నాం. కరెక్ట్ ఇంకా డీప్ లాగా పోలేదు. ఇక్కడ నుంచి ఎక్కడ డీప్ లాగా వెళ్ళిపోతాం. ఇక తొవ్వు ఇడిసి పెట్టేసి లోపలికి పోతే ఇంకా మనకు కరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక ఒక పుట్ట చూడ ఎంత పెద్ద ఉందో. అవురా, కొంచెం డేంజర్ ఉంది. అది పుట్ట హైట్ లేదు కానీ పెద్ద ఉంది. అంటే అలా పాములు ఇప్పుడు ఏమోరా. ఇప్పటి వరకు మేము చూసిన పుట్టలల్లా వెడితీయస్ట్ అంటే ఇట్లా వెడుతుంది బాగా. హైట్ లేదు కానీ. సో ఇంత ఇది వచ్చేసి వెడుతుంది కదా. మనకంటే హైట్ ఉన్నాయి. మన హైట్ పుట్టలు ఏమైనా కనబడితే ఏమో చూద్దాం. ఇంకా చూసిన వారికి ఇంత పెద్ద ఎప్పుడన్నా జింగిడిగా ఎప్పుడన్నా ఊర్లో పండి చిలకల పండి తిరిగితే కనవాడు. హైట్ కూడా కనబడతాయి కావచ్చు. చూద్దాంపా. ఎందులో కానీ ఈజీగా 20 పాములు ఉండొచ్చు ఇలా ఉండాలనుకుంటే. గిల్లేమో కనబడుతుంది నాకు. ఆకు ఆ మీదికెళ్ళి ఆకులు లోపల పడ్డాయి.
నువ్వు మెరుస్తున్నట్టు అనిపించింది. ఒరే ఇక నీళ్ళ బాటిల్ తీర్రా. ఇది మైదాక్ చెట్టు నిమ్మ చెట్టే ఏంటదే మరి అడవి చెట్టు దగ్గర దగ్గర ఏర్పడకుండా ఒక 3-4 కిలోమీటర్లు తిరిగినాం కావచ్చు. ఇలా తిరుగుతుంటే ఏర్పడతారు, ఎటు చూసిన చెట్లే కనబడుతున్నాయి కదా, అసలు ఎట్లా తిరుగుతున్నాం ఎంత తిరుగుతున్నాం కూడా అర్థమవుతలేదు. అవును, ఈజీ ఒక 3 కిలోమీటర్లు తిరిగి ఉంటాం. నువ్వు ఒకటి చూసినా అబ్జర్వ్ చేసినా ఏంద్రా సేమ్ మనం హౌబిలం పోతే ఎట్లున్నాయి అడవి అలాకెళ్ళి నడుచుకుంటూ పోలేదా? పవన్ నడుచుందా? పవన్ నరసింహస్వామి దగ్గరికి అహోబిలం వీడియోలో మీరు చూసారు కావచ్చు, సేమ్ దాని లెక్కనే అనిపిస్తుంది ఈ రోజు ఇలా తిరుగుతా ఉంటే. కానీ ఇక్కడ ఘోరంగా అడవి, అది నల్లమల ఫారెస్ట్, ఇదేమో నార్మల్ ఊర్ల ఫారెస్ట్. దాని తర్వాత ఫారెస్ట్ లాగా వచ్చేవాడు ఇట్లా అనిపిస్తుంది. ఇదే సెకండ్ ఇక నీళ్ళే కదా నీళ్ళే కదా ఏముందిరా తాగురా, అడవిలో నూనె తాగాలి. నూనె తాగుతారు అడవిలో నూనె తాగుతారు కదా. నేను చిన్నప్పుడు తాగు కొంచెం కొంచెం ఎప్పుడన్నా తాగినారా నూనె? ఎవరెవరు తాగిరో కామెంట్ చేయరు. నేను చిన్నప్పుడు ఇట్లా పావు ఉంటది కదా, పావు తీద్దు పొద్దు కారం నేను టేస్ట్ వెరైటీ ఉంటది. అయ్యా నీళ్ళు మర్చిపోయాగానే అరే మత్తు కూడా మనిషి కూడా తీసుకోర్రా. ఇదే లొకేషన్ లో దగ్గర దగ్గర ఒక 15-20 నిమిషాలు అయితే కూర్చున్నాం. కొద్దిగా బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎండ ఇంతగానం కొడుతున్నా కానీ ఈ చెట్ల నీడలు ఉన్నాయి కదా, వాటి వల్ల మాకు అంత ఎఫెక్ట్ అయితే లేదు. ఇంక ఇవి పచ్చగా ఉండుంటే ఇంత కూడా ఏమనిపోరా, చల్లగా ఉన్నా కమ్మ కొడతారా దీనికి తిరిగే పీకింది అది పట్టిదే గిడిములు చెట్టుకి అయితే చెవు పోసేస్తారు ఇంతమంది. పరి పరి పోతుండే పోతుండే మాకు తవ్వాలో ఒక చిన్న యాపమ్మలకి అయితే కనబడ్డది. దీని లైఫ్ ఎంత మంచిగా ఉంది అంటే, ఇది ఇప్పుడు ఫారెస్ట్లు ఉంది కాబట్టి దీనికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు తెలిసి ఇంకో 4-5 సంవత్సరాల పెద్ద చెట్టు అవుతుంది. మేకలు లేకపోతే వేరేటి అడవి జంతువులు ఆకులు తినేవి ఉంటాయి కదా, అవి వస్తే మేబీ దీన్ని ఉంచాయో ఉంచాయో, కానీ ఎంతైనా మన మనుషులు తిరిగే దగ్గర కంటే కొంచెం సేఫ్టీలోనే ఉందనుకోవచ్చు. మన మనుషుల దగ్గర ఉన్నట్టు దాన్ని కొట్టి పారేస్తారు, పెరగనియరు. నువ్వు ఇంకో 4 సంవత్సరాల తర్వాత వచ్చి దాని యాప్లా నువ్వు వేసుకోవాలి అంతేనా? కానీ భలే ఉంది చిన్న మొలక. అప్పటికి అన్న ముసలోడు అవుతాడు. మీరు జింగిడిగాలు మీ ఆలోచన మీరే ఉన్నారు కదా, మీరు ఈ ఫీల్ను అది కావతలేరు. అంటే చిన్న మొలక ఇంత అడవిలో ఉంది. నేను ఒక డిఫరెంట్ థింగ్ తోటి చూస్తున్నాను, అంటే ఒక వేరే దృష్టితో చూస్తున్నా దాన్ని. నేనేమో వెరైటీ దృష్టి అంటే నాదేం దృష్టి చెప్పదా, పనులు వేసుకుంటా నేను 4 సంవత్సరాల తర్వాత కాపాడుతుందని నేను. కానీ ఒక మంచి ప్లేస్ లో పడ్డది అన్నట్టుగా చూస్తున్నాను నేను. అది దాని లైక్ అంటే దాని అదృష్టం. ఇంత ఎండ కూడా పచ్చగా ఉంది చూసిన. అది అన్నా కుందేలుదే ఇగో కుందేలుదా కాదు, వీళ్ళైనా వండుకుంటే కుందేలు రాత్రి ఏంది చూడు ఇలా ఓపెన్ అనుకుంటుందారా? ఇలా వండుకుంటది, మన రాగానే జుమ్మున ఎగిరిపోతుంది. ఇట్లా బొరియా లెక్క వేసుకుంటాయి కదా. లేదు గిట్లే గిల్లెనా వంటి అదే షర్ట్ ఉంది మరి, అదే కావచ్చురా. ఇగో అది అట్లా పోదు కదరా, మరి ఇది వేరేది ఏందో ఉన్నట్టుందిరా. గవి జంగవిల్లో లేకపోతే మనకు ఏదు అంటారు తెలుసా, ముళ్ళపంది. ముళ్ళపంది ఏంటో ఇక్కడ దీని షర్ట్ ఉంది, ఒకసారి జరుగు చూపిదా. దాందే ఇల్లు ఇది. ఎవరన్నా దాని మీద డీటెయిల్ గా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు దీన్ని చూసి చెప్పేయచ్చు ఇది ఏం జంతువు సంబంధించిందో. ఇది తిని చూడదు. ముళ్ళపంది అంటే నేను అడవిలో ఎంతగానో ఏముంటాయిరా ముళ్ళపందులు, ఈ జంగవెల్లి, కుందేలు. అవే వీడు కుందేలకు సంబంధించిన బొరియా అన్నాడు కాబట్టి వీడు ఒక హోల్ చూసి కూడా గుర్తుపట్టిండు. ఇక ఇది ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏదో యూజ్ చేస్తున్నాడు. వాడుతున్నా గిడేమో గుచ్చుకపోతుందిరా. ఏంద్రా ఇవన్నీ? ఇగో చీపురు ముళ్ళు
మనం వెనకడ ఊర్లలో వాడతారు కదా ఆ చీపురు గడ్డలకు సంబంధించిన ముళ్ళు వీటిని అన్ని జాడిచ్చి ముళ్ళు చీపురు గడ్డలు తయారైతే కుచ్చకరా కుస్తున్నావు తిత్తున్నా అడిగైతే కథం నీకు కూడా ఉంది రే అది లోపల దిగుతుంది మెల్ల సుల్క్ సుల్క్ అంటుంది నాకు కూడా సంకల కూర్చుంది ఇవాళ దాకా మేము తిరిగిన అడవి ఒక తిరిగి ఉంది అటు సైడ్ ముంగడికి ఒక రకంగా కనబడుతుంది అక్కడ వేయిన తర్వాత చూపిస్తాం మీకు చెట్లు మొత్తం బ్లాక్ కలర్ ఉన్నాయి ఆకులు ఏమో ఎల్లో కలర్ ఉన్నాయి సరే అందాక పోయిన తర్వాత వ్యూ ఎట్లుండో చూద్దాం ఇక్కడ చూసిరా అదే కనబడుతుంది నాకు అక్కడ వేయడానికి చెప్తా నాకు దాంట్లో కనిపిస్తుంది తేజగా ఇక్కడ చూసిన ఏరియా ఎట్లుందో చూసా ఎట్లా అనిపిస్తుందిరా ఏమో మరి ఇట్లా దయ్యం పట్టిన వాళ్ళకి గిట్ అవుతాం రా ఏమైనా కనబడుతుందా ఏమో అలా చెట్లలో పోతే వీనికి అమాస ఏమో కనబడతాయట అందుకే వీడిని పట్టుకొచ్చినాం మాకు ఏమైనా కనబడితే చెప్తారా అన్న ఇది చూసినా ఏరా మొత్తం ఒక సినిమా మూవీ సెటప్ లెక్క ఎంత మంచిగా ఉందో సినిమా తీయొచ్చాడు మనం ఇటు చూసినా కర్రీ చెట్లే ఉన్నాయిరా షార్ట్ ఫిలిం తీయచ్చు ఎవరా ఫైటింగ్ సీన్ అయితే మస్తు అయితే ఇలా మస్తు ఉంది కర్ర చెట్లు బుద్ధిలో ఎగిరిపోవచ్చు ఇది దూరం నుంచే కొద్దిగా వెరైటీ కనబడ్డది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ కనబడుతుంది అటు ముంగటికి ఇంకా బాగున్నాయి అటు లోపలికి పోతాం ఇంకా మరి అక్కడ ఇంకో పుట్టు ఉన్నది రా మస్తు ఉంది డిజైన్ పుట్టేమో కానీ నాకు ఇంకోటి చెట్ల చెట్ల లొకేషన్ మన ఆపిల్ తోటి ఉంటుంది చూసిన ఆపిల్ తోటి ఎప్పుడు చూడవేనరు నువ్వు అంటే సినిమాలో చూడవా సినిమాలనా మరి అవే కావచ్చు సీజన్ కాదు కావచ్చు సీజన్ కాదు మనకు సినిమాలో అక్కడిక్కడికి ఇట్లా పుట్టి ఇట్లా లేచి ఉండాలి ఇట్లా పాము వస్తుంది కదా ఏ హోల్ కు ఆ హోల్ కి ఇట్లా లేచి ఉంటది కదా సేమ్ దాని లెక్కనే ఉంది ఒకసారి చూపిస్తుంది అది అయిపోయింది ఇగో ఇదా ఇది చూడు ఇదా ఇగో సేమ్ కలర్ రెండు మరి దీన్ని వాడచ్చురా ఏదన్నా షూట్ కి దొరికింది ఇప్పుడు చూడు మొత్తం ఎట్లుందావు ఇంత ముందు మనం చూసిన పుట్ట ఎట్లుండే ఇట్లా పెడుతుండే బాగా స్పేషియస్ ఉండే ఇదేమో హైట్ ఉన్నది ఒక డిజైన్ ఇట్లా మంచిగా ఉంది అది చూడడానికి కూడా ఇంక హైట్ ఉంటది కావచ్చు వాన కొట్టింది అనుకో ఇది ఖతం అయిపోతుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది మళ్ళా గిసోడు ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి మధ్యలో మన శివాజీని పెడితే మస్తు దీన్నే కన్వర్ట్ చేసేయచ్చు కాకపోతే ఇక దీని మీద ఉన్న బేస్ అయి ఉన్నాయి చూడు అవి ఇబ్బంది పడతాయి ఇక్కడ భలే ఉంది ఏదో ఫోటో ఫ్రేమ్ లెక్క ఒక ఫోటో తీది అందరు ఇది కదా ఆడ కూర్చొని చెప్పినా కదా ఒక డైలాగ్ అట్నే ఉంది రా ఒక ఫోటో కమాన్ అందరం ఏమైందిరా రాలే ఏం రాలేరా ఏం పోయింది ఏం పోయిందేమో వాడికే పోయలేదు ఇగో ఇక్కడ మొత్తం ఏమో వండిపోయినాయి ఇగో ఈడ ఆడ ఆడ ఆకులు మొత్తం అనిగినాయి చూసినావా రాత్రి లేదురా ఇప్పుడు మన సౌండ్ ఇట్లా వెళ్ళిపోయినాము ఆకులు పడి ఉండాలి కదా 2-3 రోజుల ఇగో 1 2 3 4 5 మన సౌండ్ వెళ్ళిపోయినాడు రా జింగిడిగా అడి పందులో లేకపోతే ఇంకా వేరే ఐడియా ఏమన్నా ఎనిమల్స్ మనం సైలెంట్ గా పోతే కనబడే ఛాన్స్ ఉంటుంది అడిగి పందులే ఇగో దారా ఇక్కడ మొత్తం దోడి పారేసినాయి ఇగో ఈడ దోడినాయి ఆడ అన్నట్టున్నాయి మంచిగా ఈ చెట్టు మొత్తం లావడితే ఏంది చెట్టు కింద అవి ఏర్లు దుంపలు అవి తింటాయి కదా ఇప్పుడు దోడుతున్నట్టున్నాయి ఇక్కడ దోడాడు 2 రెస్ట్ తీసుకుంటున్నట్టు వాడు పని చేస్తున్నట్టున్నాయి మన సౌండ్ కింద కాబట్టి ఉరికి రాగల మరి ఏదైనా పిల్లల పని ఉంటే మీరు ఉరికొస్తుంది ఇక్కడ మా ముందు ఒక కట్ట లాంటిది ఒకటి కనబడుతుంది మేబీ అది ఒకవేళ వాటర్ ఫెసి ఏదైనా కుంటనో ఏదైనా బొందనో అయి ఉంటే అక్కడ వాటర్ ఉంటే ఏమైనా ఎనిమల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అసలు అది బొందనైనా కాదు చూద్దాం కనబడుతున్నారా ఓపెన్ అలా కట్టలేక పైకి ఒకవేళ అది వాటర్దే అయి ఉండి అక్కడ ఒకవేళ స్పేస్ ఉన్నట్టు అయితే అక్కడ ఆగుతాం ఇక ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం ఇంకేమైనా వస్తే మనం ఏం చేయలేం
ఏ జింకలు పులి ఇట్లా వచ్చిన పులి వస్తే కథమే ఏం చేయలేం, దానికంటే స్పీడ్ ఉరకలేం, చెట్టు ఎక్కినా కానీ చెట్టు ఎక్కుతుంది కథమే. పులి కనబడితే సడన్ అయిపోయి ఏం చేయలేదు. ఈడ ఏదో వాటర్ ఆగేదే ఉంది కానీ సుక్క నీళ్ళు ఎవరా, కానీ లొకేషన్ మాత్రం భలే ఉంది. ఇలా కూడా చూడండి మొత్తం పందులుగా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత తిరిగిన తర్వాత ఈ ఏరియాలో అయితే మాకు కనబడ్డది. వాన కొట్టినప్పుడు ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయితే కంపల్సరీగా ఎనిమల్స్ ఇక్కడికే వస్తాయి కావచ్చు వాటర్ దానికి. ఇక్కడనే ఆగుదాం అనుకున్నాం ఒక మాట, కాకపోతే ఇక్కడ మాకు ఫారెస్ట్ వైబ్ వస్తలేదు. ఇంకా ఎక్కడైనా ముంగడి పోయి ఆగుతాం ఇక. పా ఎయ్యి రావా ముంగడేటన్నా పోదామన్నా మంచిగా గడికి పోదాం. ఆగన్నా పోవడము దమ్మత్తుంది. ఎండ మనకు తగ్గట్టున్నది ఇవాళ. నిన్న మొన్న మేఘాలు పట్టినండి, అప్పుడు వచ్చినా అయిపో. ఏమో పిట్ట కూడా కట్టినా. ఓ పిట్ట కూడా కాదురా, అది ఉడుతుంది కావచ్చు. ఉడతానా ఉండొచ్చు పిల్లలు. పిట్ట కూడా వీళ్ళకి ఏం రావు, పాములకి ఇట్లా ఏం రాకుండా మొత్తం ముళ్ళ చెట్టు మీద పెట్టింది, మంచిగా పెట్టింది, తింకింది. ఉడతాయి గవిటి మీద కడతాయి, మీద కడతాయి వెరైటీగా కడతాయి. నీకు తెలియదారా? అంటే గూడు అంటే గిట్లనే ఇట్లా ఇట్లా నీట్గా ఉండదు, అది మొత్తం పేర్చి 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 దాని లోపల వేసుకుంటుంది. అవిటాలు కూడా ఉంటాయి కావచ్చు, గూళ్ళు కడతాయి. చూపిస్తాపా ఏమన్నా ఒక దగ్గర కంపల్సరీ ఉంటాయి. అంటే నీట్నెస్ అంటే ఒక రకమైన షేప్ ఉండదు. ఇవాళ దాకా కొద్దిగా ఓపెన్ ఏరియాలకు ఎంటర్ అయినట్టుగా ఉండుంటుంది. ఇవాళ దాకా కొద్దిగా ఓపెన్ ఏరియా ఓపెన్ ఇప్పుడు అనుకోకుండా మా ముంగటి నుంచి ఒక జింకల గుంపు అయితే ఉరికింది. మాకైతే కనబడ్డాయి అంటే దూరం నుంచి కొద్దిగా ఇట్లా మూమెంట్ కనబడ్డది అంతే. అవిడిది మీకు ఫోన్లో కూడా క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేసిన కదా, కొద్దిగా దాని పార్ట్ అయితే కనబడ్డది. కావాలనుకుంటే మనం డ్రోన్ లేపి అవిటిని ట్రాక్ చేసి చేయడం ఏం కదా అని చెప్పేసి, కాకపోతే అవిడికి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నీకు డ్రోన్ అయితే లేపుతలేను. సో ఇప్పుడైతే ఇక మన దారి మనది, మన అడవి నుంచి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి బయటికి వెళ్దాం. మీకు అవే కాకుండా ఏమైనా అడవి పందులు అవి ఏమైనా కనబడితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. చలో అవిడిది మనతో మనది. మంచిగా చూసినారు జింగిడిగా, నువ్వు ఇట్లా అంటే నేను ఏంటో అనుకున్నా. ఇక్కడ మేము కొద్దిగా ఆగి బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక పుట్ట అయితే కనబడ్డది. పుట్ట లోపల కుందేలు ఉన్నది, దాన్ని డిస్టర్బ్ చేస్తలేం, ఏం హాని కలిగిస్తలేం. దానికి పోతే ఉంటుంటుంది, దాని ఇష్టం ఇక, దాన్ని ఏమంటలేము. ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, నాకు తెలిసి ఇక్కడనే మధ్యలో వచ్చేటప్పుడు ఎక్కడో దగ్గర ఆకలి అవుతుంది అని చెప్పేసి అందుకే లైట్ ఫుడ్ అయితే తీసుకొచ్చినాం. అది ఏంటంటే ప్యాలాలు. ఇప్పుడు ఈ ప్యాలాలని కొద్దిగా మిక్సీ చేసుకొని తిని, మన దగ్గర ఇంకో కూల్ డ్రింక్ ఉండే కదా, ఈ స్ప్రైట్ కూడా తెచ్చుకున్నాం. అలసిపోతామని నాకు ఫస్ట్ తెలుసు. ఇంకోటి ఏముందిరా, ఇక ఎన్నిసార్లు ఇస్తారా నూనె జింగిరిగాయలు. ఇప్పుడు ఈ ప్యాలాలు కలుపుకొని కొద్దిగా కూల్ డ్రింక్ తాగి చిల్ అయ్యి ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక దగ్గర అడవి మధ్యలోకి వచ్చినట్టున్నాం మేము. ఎడికి చూసినా నో సిగ్నల్, సిగ్నల్ లేదు, ఎమర్జెన్సీ కాల్స్ అని వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరిని కాంటాక్ట్ కాలేము మనం.
తెగబడాలి. ఏ తోవ వచ్చిన ఆ తోవ గుర్తుందా? కర్ర చెట్ల కాడికి వెళ్ళి అడికి నుంచి అటు ఉరకాలి ఇక. ఇవరి దాకా ఇక్కడ ఉంది మేము కుందేలు పిల్ల అని చెప్పినాం కదా. కుందేలు కూడా కాదు, అది కుందేలు పిల్ల కూడా కాదు. తర్వాత వచ్చి చూస్తే అది మాకు జింక పిల్ల లెక్క అనబడ్డది. జింక పిల్ల కూడా కాదు, అది నక్క లెక్క ఉన్నది. మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది నక్కనేనా మరి ఏంటో మీరు కూడా ఒక కామెంట్ చేయరు. మేము నక్కనే అనుకుంటున్నాం. సో దీన్ని కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేస్తలేము. ఇక్కడనే ఎవరి దాకా ప్యాలాలు అవి తిన్నామన్నమాట. ఇక్కడ నుంచి ఇక మూవ్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇంకా మనం చాలా దూరం వెళ్ళేది ఉంది నాకు తెలిసి. చీకటి లోపల అంటే ఇక వీళ్ళైనా తొందరగా వెళ్ళిపోదాం. చీకటి కూడా కానియద్దు. వీళ్ళైనా తొందరగా అడవి నుంచి బయటపడితే బాగుంటుంది. ఎందుకంటే మనకు డే టైంలో అడవి చూడడానికి ఎంత మంచిగా కనబడుతుందో చీకటి అయినా కొద్దీ అంత భయంకరంగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. లోపల అసలే సిగ్నల్ వస్తుంది. నేను మీకు చూపించిన కదా, కొద్దిగా దారి తప్పినట్టయితే ఎటో పోతూనే ఉంటాం ఇక మనం. ఆ 50 ఎకరాల తిరుగుతూనే ఉండాలి అటు ఇటు. సో ఇప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయాం ఒక సైడ్. ఇంత పెద్ద ఫారెస్ట్ లా ఇంత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బండలు అయితే కనబడ్డాయి. కొద్దిగా వెరైటీగా ఉంది. మస్తుంది ఏడ కనవాలి కదా. దీనిలో గుట్టలు లేవు. ఈ ఫారెస్ట్ అంటే కానీ దీనిలో గుట్టు ఉంటే ఇంకా మజా వస్తుండే. ఇది మాకు ముందుగా కనబడి ఉంటే టెంట్ ఈడేసుకుందంటే మస్తుంది. ఇంకా 2 గుండ్లు కూడా మస్తున్నాయి. ఆ గుండు ఈ గుండు ఇత్తడి గుండు, గుండ్ల కింద 2 గువ్వ పిల్లలు గుత్తని అంటాయి. నాగలు కడితే నన్నే చూస్తాయి. కూరలు కొట్టినప్పుడు వాడతారు ఎలా వేరే వాడిని, అది వేరే ఉంటుంది. రయ్యో రయ్యో రయ్యంతా రయ్యం పిల్ల ముద్దంతా ముంత కొట్టవే మూలకెత్తే నాకెత్తవైరా నారాయణ నారాయణ అని నాగలు పోతే నారదేరా పెరమల్లా అని పెండకు పోతే ఆవుదన్నెరా హనుమన్లా అని అంగడి పోతే ఏముంటుందా గొంగడి వాయరా గోవింద. ఎప్పుడో చిన్నప్పుడు ఆడినా హోలీ కోలలు ఆడినప్పుడు అప్పుడు వాడినట్టు గుర్తులేదు. ఎవరికన్నా గుర్తుంటే కామెంట్ ఏరి చూద్దాం. నీకు వచ్చారా కోలలు ఆడిరా ఎప్పుడన్నా? నువ్వు ఆడిన ఒక పాట చెప్పరా. పాట ఆడ వాడతారు కదా కోల అక్కడ ఏమో ఊరుతున్నాయి. మాకు GPS వస్తలేదు, నెట్ వస్తలేదు, ఏమొస్తలేదు. అందాజ కొద్ది పోతూనే ఉంటాము. ఒక సైడ్ మధ్యలో గుండ్లు కనబడ్డాయి అంతే. ఇంతకుముందు మేము తిన్న ప్యాలాలు మొత్తం అరిగిపోయినాయి. దగ్గర ఒక 2 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాం. ఈ ఎండ్ పాయింట్ వస్తలేదు. మేము తిరిగిందే మాకు అర్థం కాక వేరే రూట్లో పండి వెళ్ళిపోతున్నామా లేకపోతే కరెక్టే పోతున్నాం మాకు అర్థమైతలేదు. ఇక పోతూనే ఉన్నాం. ఇక చూద్దాం. ఎటు చూసినా కానీ మొత్తం ఇంకా డెప్తే కనబడుతుంది. మొత్తం అడివంతా అవతల సైడ్ ఏముందో ఏర్పడతలేదు. ప్రతి చెట్టు మొదట్లా ఇవి మేము స్టార్టింగ్లో చూసినాం కదా ఎగిరిపోయేటి. ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి కింద. ఇవి మెరుస్తున్నాయి ఎండకి. ఎట్ ది సేమ్ టైం గాడ కూడా ఉన్నాయి. మళ్ళీ చెట్టు మొదటి అంటే చెట్టు మీద వారి అన్ని ఆడ కింద పడుతున్నాయి అన్నట్టు. గాడ మెరుతున్నాయి కనబడుతున్నాయి. రావు గాడవు కూర చెట్టు మొదట్లో మెరుతున్నాయి చూసినా. ఆడ కూడా మెరుస్తుంది. ఇడికి ఎవరు తిరిగిన ఆనవాళ్ళు కూడా కనబడతారు. తొవ్వలేక కనబడుతుంది. ఏంది ఇక అది ఎవరు తయారవుతారు కదా సార్? గొర్రెలు కాసే కాడ బైక్ పోయి మన రాజగాలు గొల్లోళ్ళు. అందుకే మేము అంటున్నాం. ఒకనాడు ఒక ఆట తీసుకురాడు పెరట్లో తీసుకురా.
అరే కూర గిడ తవ్వ కనబడుతుందిరా. ఏ ఏదో ఎండు పాయింట్ వచ్చింది. మొత్తం చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక తవ్వ అయితే కనబడుతుంది. రోడ్డు మరి లేకపోతే ఏదైనా బయలకాడి పోయే తవ్వ అని చూస్తే వెళ్తుంది. అడిదికి అయితే మాకు అడుగు ఉన్నట్టు అనిపించలేదు, మాడి చెట్లు కనబడుతున్నాయి. బయలకడతో బయలకాడ ఏమో వస్తుందిరా, ఏదో సౌండ్ అవుతుంది వెహికల్ది. అవు ఆపామా ఇక్కడ దాకా వచ్చినా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలంటే ఇలా పొక్కున్నది పెద్ద దాటిపోవాలి. మధ్య లారీ పోతుంది. నమస్తే భయ్యా. ఆయో ఆవో ఇద్దరు ఆవో. ఇది దాటాలే, అడిది కాందాక మొత్తం పక్కనే ఉంది, ఇది కింద మొత్తం పక్కనే ఉంది. అయ్యో మన నేట దుకాణం మొత్తం అడిదిక్కేస్తా. మళ్ళీ మనం అటే పోవాలి ఎండు పాయింట్ చూపించి. మరి చూపెట్టరా నువ్వు ఇక. దారి దారి అది. సో మొత్తానికి అయితే అనుకున్నట్టుగా ఎండు పాయింట్కి అయితే వచ్చేసినాం. అటు సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం తోటలు ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఈ అడవికి ఈ ఎండు పాయింట్ కావచ్చు, అందుకే రోడ్ వేసేసారు ఇది ఎండింగ్కి. ఒరే ఏదో ఆగమా గరం గరం మీద వచ్చి మీకు కూడా అర్థమవుతుందా? మనం మళ్ళీ రిటర్న్ పోవాలి సేమ్ తోవాలా, మళ్ళీ మరి అటు పోవాలి. లోపలికి ఎందుకు ఎవరు ఉన్నాడు? ఉన్నలా మంది ఇటు వచ్చినాం, ఎవరు లేడు. సో మొత్తానికి ఇది గాయస్, ఒక అడవిలో ఒక సైడ్ ఎంటర్ అయ్యి ఒక సైడ్ ఎండ్ అయినట్టు అయితే మాకు ఏమేమి కనబడదు అని చెప్పేసి మొత్తం మీకు అయితే చూపించినాం. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోయేదంతా చూపిస్తే మీకు అంతా బోర్ అయిపోతారు. పోతే ఇది తవ్వ పట్టుకొని ఇట్లే అడిగి చుట్టూ తిరిగిపోతాం. లేకపోతే మాకు ఇక్కడ షార్ట్ కనబడితే షార్ట్ ఏరియా చూసుకొని వెళ్ళిపోతాం. పోతాం కరెక్ట్. రిటర్న్ వెళ్ళిపోవాలి, చీకటి అయ్యే లోపల వెళ్ళిపోవాలి. చీకటి అయిపోయే లోపల మళ్ళీ ఎటు చక్క అటే పోవాలి. ఇప్పుడు మనం వచ్చిన తవ్వలు చూసుకుంటూ పోవచ్చు ఒకటి, లేదనుకుంటే ఈ తవ్వ పట్టుకొని అడిగి చుట్టూ తిరిగిపోవచ్చు. లెంత్ అవుతుంది, షార్ట్ కట్ కావాలనుకుంటే ఇట్లా అవుతుంది. పారి ఏం చూస్తారు, మళ్ళీ చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది. అన్నా కొంచెం బాగా దానే కూర్చున్నాం పరి లోపలేనా కొద్దిగా మూవ్ అయ్యి మళ్ళీ దుంకాలి పొక్క దుంకాలి మరి. సో ఫైనల్ గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో పైన 5K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఇదే అడవిలో క్యాంపింగ్ అయితే చేస్తాం. ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి మీరు చూసిరు కావచ్చు. క్యాంపింగ్ అయితే చేద్దాం, ఇలా ఏమంటారా చేద్దాం. ఒకవేళ క్యాంపింగ్ అనే చేస్తాం, లేకపోతే నైట్ టైంలో అనేది తిరగడానికి వస్తాం. రెండిట్లో లేదని ఒకటైతే చేస్తాం. దారి అట్లకెళ్ళి మంచిగా ఉంది, దిగొస్తుందా?